Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసిన రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. సో డోంట్ వెరీ, రాజు హియర్. సో వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్ సార్. మనం ఆల్రెడీ ఇన్ఆర్గానిక్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ క్వశ్చన్ సెట్ సొల్యూషన్స్ 2019 డిసెంబర్లో చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఈ వీడియోలో 2019 డిసెంబర్ ఇన్ఆర్గానిక్ 4 మార్క్స్ బిట్స్ చేద్దాం సార్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే వీడియోస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్గా ఉండడం కోసం 3 బిట్స్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం ఇచ్చుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ వీడియో నుంచి మనం 2019 4 మార్క్స్ పార్ట్ సిలో ఉన్నటువంటి ఇన్ఆర్గానిక్ 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఆర్గానిక్ పార్ట్ బి, పార్ట్ సి అండ్ ఇన్ఆర్గానిక్ పార్ట్ బి చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ అండ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ వాచ్. ఓకే సార్, ఇన్ఆర్గానిక్ 4 మార్క్స్ బిట్ చేస్తున్నాం కదా. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద మెటల్ కార్బన్ డిస్టెన్స్ ఈజ్ అని 3 కాంప్లెక్స్ ఇచ్చి వాటి యొక్క డిక్రీజింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు కదా. ఆ 3 కాంప్లెక్సెస్ రాద్దాం. అసలు మెటల్ డిస్టెన్స్ అంటే ఏంటి, అది మెటల్ డిస్టెన్స్ ఇలాంటి కాంప్లెక్సెస్లో ఎలా మారుతుంది మీరు ఆల్రెడీ చూసినట్లయితే స్క్రీన్లో ఉన్నాయి కదా. వాటిని ఇవి ఏమంటాం, వాటిని ఫెర్రోసిన్ కదా సార్. అవి శాండ్విచ్ టైప్ మాలిక్యూల్స్ అంటాం కదా, కాంప్లెక్సెస్ అంటాం కదా. ఐరన్ మెటల్ మీద 2 సిపి మీన్స్ సైక్లోపెంటేన్ రింగ్స్ విత్ హెప్టాసిటీ 5 ఎలక్ట్రాన్స్తో మనకి డిప్ అయి ఉంటాయి కదా, ఇలా. సో వాటిని మనం మెటలోసియన్స్ అంటాం కదా సార్. ఐరన్ ఉంది కాబట్టి ఫెర్రోసిన్ అని, కోబాలోసిన్ అని, నికిలోసిన్ అని అంటాం కదా సార్. సో ఇందులో మెటల్ డిస్టెన్స్, మెటల్ కార్బన్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో కాంప్లెక్స్ ఒకసారి రాసినట్లయితే ఐరన్ విత్ హెప్టాసిటీ Cp twice అండ్ కోబాల్ట్ అండ్ నికెల్ విత్ సేమ్ కాంప్లెక్సెస్ కదా సార్. వీటినే మనం ఫెర్రోసిన్ అన్నాం కదా. ఇప్పుడు ఇందులో ఏం అడిగాడంటే, ఇక్కడ రాస్తాను, ఏమడిగాడంటే మెటల్ కార్బన్ యొక్క డిస్టెన్స్ అడిగాడు సార్. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్, డిస్టెన్స్ ఏమంటాం సార్ మనం, డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ బాండ్ లెంత్ అంటాం సార్. ఏమంటాం, బాండ్ లెంత్ ఇస్ నథింగ్ బట్ బాండ్ లెంత్. ఓకేనా, మెటల్కి కార్బన్కి బాండ్ లెంత్ వెయిట్లో ఎక్కువ ఉంటుందని ఒక ఆర్డర్ ఇచ్చాడు. మనం దాని మీద సింప్లిఫై చేయాలి. ఇందులో సింపుల్ ట్రిక్ ఏంటంటే సార్, ఇలాంటి కాంప్లెక్సెస్లో ట్రిక్ ఏంటంటే బాండ్ లెంత్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, దేని డిపెండ్స్ అపాన్ అంటే, ఇన్ డిపెండ్స్ అపాన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ మెటల్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ మెటల్ ఇస్ క్వైట్ ప్రపోర్షనల్ టు ద బాండ్ లెంత్. అన్పెయిడ్ మెటల్, ఇందులో ఉన్నటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతూ ఉంటే దాని బాండ్ లెంత్ కూడా పెరిగిపోతూ ఉంటుంది సార్. దట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ బిట్వీన్ ద బాండ్ లెంత్ ఆఫ్ మెటల్ అండ్ కార్బన్ అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ ద మెటల్. ఓకే, ఇప్పుడు దీన్ని సింపుల్గా మన మిత్రులు ఏమనుకుంటారంటే, ఇందులో సింపుల్గా మెటల్స్ ఇచ్చాడు, కట్టేస్తే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అందులో ఉంటే ఎక్కువ ఉంటే వాటి యొక్క బాండ్ లెంత్ ఈ ట్రిక్ బట్టి చెప్పవచ్చు అనుకుంటాము. చూద్దాం ఒకసారి. అంత ఈజీ కాదు, 4 మార్క్స్ ఇచ్చాడంటే అంత ఈజీగా మనం పడిపోకూడదు. వాడికి ఖచ్చితంగా ఏదో ఒక లాజిక్ ఇస్తాడు ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఒకసారి. సింపుల్గా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కట్టాలంటే ఖచ్చితంగా దీని కాన్ఫిగరేషన్ కట్టేయాలి కదా సార్. ఆ ఫెర్రోసిన్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి కదా, విత్ హెప్టాసిటీ ఇలా ఉంటూ, ఓకే ఇలా ఉంటాయి కదా సార్ విత్ హెప్టాసిటీ. సో అందుకు దీనికి +2 ఆక్సిజన్ స్టేట్ వస్తుంది కదా సార్. సో అన్నిటికి కూడా +2 ఆక్సిజన్. మెటల్స్లో మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంటే +2, Fe +2, కోబాల్ట్ +2, నికెల్ +2. దేర్ఫోర్ ఇప్పుడు కట్టేయండి, +2 అంటే సింపుల్గా చెప్పొచ్చు మనం డైరెక్ట్గా. ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26 అండ్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d6 4s2. సో Fe +2 కావాలి కాబట్టి మనకి ఏం రాసుకోవాలి, ఫైనల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ రాసుకుందాం మనం అన్ని ఎందుకు. ఓకే, 3d6 కదా, d6 అనమాట. ఓకే, చూద్దాం. తర్వాత ఇది d7 సింపుల్గా, ఇది d8 కాంప్లెక్సెస్. ఓకేనా, ఇప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ నింపాలి.
జనరల్గా మనం ఏమనుకుంటాం, డి ఆర్బిటాల్ అని కానీ ఇది వేసేస్తాం. ఓకే, అది అక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ ఉంటే టూ పేర్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. వీక్ ఎలక్ట్రాన్ అయితే హై స్పిన్ లో స్పిన్ కాంప్లెక్సెస్ బట్టి చేసేస్తాం అన్నమాట. ఇక్కడ ఇది హై స్పిన్ కాంప్లెక్సా లో స్పిన్ కాంప్లెక్సా? ఓకే, రెండు చేద్దాం. ఆన్సర్ ఉన్నదో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఒకవేళ మనకు తెలియదు ఈ పెంటేన్ సైక్లోపెంటేన్ అనేది 2 లైగెండ్స్ ఉన్నాయి కదా, లైగెండ్స్ ఇక్కడ సార్ ఎప్టాసిటీ ఇచ్చాడు కాబట్టి అవి లవ్ స్పిన్ హై స్పిన్ మనకు తెలియదు. ఎలక్ట్రాన్స్ అయితే డొనేట్ చేస్తాయి, 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి కదా. 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు అవి లో స్పిన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్ సిఓ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ లైగెండ్స్ అనుకున్నాం మనం. సిరీస్ చూసుకున్నాం కదా, ఇవి స్ట్రాంగ్ లైగెండ్స్, ఏవి స్ట్రాంగ్ లైగెండ్స్ కాదు, సిరీస్ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మర్చిపోయాను సార్ ఇది. ఓకే, వీక్ లైగెండ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్, ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది మారుతుంది. పేరప్ అవ్వకుండా ఇలా ఒక్కొక్కటి ఎండిన తర్వాత పేరప్ అవుతాయి. సో D6 కాబట్టి ఇది 5 కాబట్టి, సో ఇందులో ఇన్ని ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదేవిధంగా D7 కాబట్టి ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇందులో ఫిల్ అయిపోద్ది 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇక్కడ ట్రిక్ చెప్పాం కదా, అందులో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే దట్ విల్ బి ద మోర్ బాండ్ లెంత్ బిట్వీన్ ద మెటల్ అండ్ కార్బన్ అనుకున్నాం కదా. దాన్ని బట్టి దానికి ఎప్పుడు ఏమవుతుంది, ఐరన్కి ఎక్కువ, తర్వాత కోబాల్ట్కి, తర్వాత నికిల్కి, బికాస్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి టాప్ టు బాటమ్ కదా. అప్పుడు ఆప్షన్ చూసిన వెంటనే మన మిత్రులు ఏమనుకుంటారు, టాప్ టు పెట్టేస్తారు. ఎక్కడ ఉంది ఆప్షన్? ముందు ఐరన్కి, తర్వాత కోబాల్ట్కి, తర్వాత నికిల్కి. ఫస్టే ఉంది, మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఫస్ట్నే ఉంది. వెంటనే పెట్టేస్తాం. నా బిట్ రైట్ అయిపోయిందని బయటకు వచ్చి బొచ్చాలు వేసుకుని నాకు ఎంత ర్యాంక్ అంత ర్యాంక్ అని ఎక్స్పెక్ట్ చేసేస్తాను. ఓకే, నేను కూడా అలానే చేశాను. సో అది కాదనమాట. 4 మార్కులు ఇచ్చాడంటే ఖచ్చితంగా అందులోకి ఏదో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రాంగ్ లైగెండ్ అనుకోండి సార్. అక్కడ ఇది ఈ N5CP ఎప్టాసిటీ సైక్లోపెంటేన్ ఉంది కదా, పెంటీన్ ఉంది కదా, అది స్ట్రాంగ్ లైగెండ్ అనుకుంటే D6 ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా నిండుతాయి సార్, ముందు పేరప్ అయిపోతాయి కదా. పేరప్ అయిపోతే ఏమవుతుంది, 0 ఎలక్ట్రాన్స్ కదా, 0 ఎలక్ట్రాన్స్. ఎప్పుడు ఇవన్నీ స్ట్రాంగ్ లైగెండ్ అయినప్పుడు. ఇది కూడా పేరప్ అయిపోతే ఏమవుతుంది, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది కూడా పేరప్ అయిపోతే ఏముంటాయి, 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, 4 ముందు పేరు అయిపోతుంది. బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ లైగెండ్ అని ఎస్టిమేట్ చేస్తున్నాం మనం. సో స్ట్రాంగ్ లైగెండ్ కాబట్టి ఇందులో 0 ఉన్నాయి. సో ఇప్పుడు దేంట్లో అయితే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయో దానికి మనం బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 0 ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ టు రావాలి. కానీ ఆప్షన్లో 2 ఈక్వల్ టు ఉన్న ఆప్షన్ అయితే లేదు. వెంటనే మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా 4 మార్కులు ఇచ్చాడు కదా, ఇంకా ఏమైనా కాంప్లికేషన్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని స్ట్రాంగ్ లైగెండ్గా తీసుకొని కూడా చేస్తాడు. అది రానప్పటికీ రాపోయేటప్పటికి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్నే ఫిక్స్ చేసుకుంటాడు. అంటే ఏంటి, దీన్ని స్ట్రాంగ్ లైగెండ్గా ఫిక్స్ చేసుకుని ఎలక్ట్రాన్ ఫిల్ చేసేస్తాడు. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ మన కీలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే మెటల్ లాస్ సీన్లో ఎనర్జీ డయాగ్రామ్స్ మనకు గుర్తుండాలి. ఓకేనా, మెటల్ లాస్ సీన్లో ఎనర్జీ డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఓకే 5 ఆర్బిటాల్లో ఉంటాయి కదా, dxy dyz dzx dz2y2 dx2 y2 లో ఆర్డర్ మనకు గుర్తుండాలి సార్. dx2 y2 dz2 తర్వాత dxz yz 5 ఆర్బిటాల్ అనేవి ఈ ఆర్డర్లో మనకి ఫిల్ అవుతాయి సార్. 5 ఆర్బిటాలు కూడా నచ్చినట్టు ఆర్డర్లో వేస్తాం కదా, అలా కాదు, మనం ఆర్డర్ వేస్తాం కదా. ఇది కూడా బిట్టే. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ ఇన్ ద మెటలోసీన్స్ అంటే ఆడ ఆప్షన్లు ఇచ్చేస్తాడు. dx అనజాడ్ dxy y dxy రెండు వస్తాను zx సార్, dzx dyz greater than dz square and dxy equal to dx square minus y square. ఇంకొక ఆప్షన్ వచ్చేసి zx dyz dxy ఇలా ఏవో ఇచ్చేస్తాడు. అది కూడా పెట్టేసారు చాలాసార్లు.
సో మనం ఈ ఆర్డర్ గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ద d ఆర్బిటాల్స్ ఇన్ ద మెటల్లోసిన్ కాంప్లెక్సెస్. మెటల్లోసిన్ కాంప్లెక్సెస్ లో క్వైట్ ఆపోజిట్ ద స్క్వేర్ ప్లానార్ క్వైట్ ఆపోజిట్ అనుకుంటా. ఒకసారి నేను ఎనర్జీ ఆర్డర్స్ అని ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇదైతే మాత్రం బహెడ్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఓకే, ఎనర్జీ ఆర్డర్ d ఆర్బిటాల్స్ అని మెటల్లోసిన్ లో మాత్రమే d ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అంటే లైక్ దిస్ అన్నమాట. ఇది టాప్ లో ఉంటుంది, హై ఎనర్జీ ఆర్డర్ లో ఉంటుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ అందులో ఫిల్ అవుతుంది. ఓకే, 5 ఎలక్ట్రాన్స్ సరిపోయి ఇప్పుడు చూడండి సార్ మనకి. ఓకే, ఇప్పుడు మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ లో ఇవన్నీ చెరిపేద్దాం. హై స్పిన్ లో స్పిన్ లో చెరిపేద్దాం. లో స్పిన్ ఉన్న ఆప్షన్ లేదు మనకి. ఓకే, హై స్పిన్ లో ఉన్న ఆప్షన్ ఉంది, కానీ అది నేను తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటున్నాను అంటే కీ అది కాదు. ఆప్షన్ 1 ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్ ఏదో తెప్పించడానికి ఇది ప్రాబ్లం అన్నమాట. ఒకసారి చూడండి, ఒకసారి ఫస్ట్ దాన్ని చెప్పండి. 6 ఎలక్ట్రాన్ ఫిల్ చేయండి. 1 1. ఓకే, అగైన్ 2. లో ఆర్డర్లో ఉన్నాం. లో ఆర్డర్లో నిండిన తర్వాత పైకి వెళ్తాయి. సో మనకి అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో 4 ఎలక్ట్రాన్ అండ్ దెన్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఎనర్జీ ఆర్డర్ ఉంది, పైకి వెళ్ళలేదు మరి ఇంకా. ఓకే, హై ఎనర్జీ ఆర్డర్కి ఇక్కడ ఇది ఫిల్ అయిన తర్వాతే మనకి పైకి వెళ్తుంది. సో ఇదేంటి సార్, ఇదేంటి D6 కదా. సో D6 ప్రకారం అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 0. ఈ ఎనర్జీ ఆర్డర్ ప్రకారం అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వేయాలి. నచ్చినట్టు మనం నార్మల్ కాంప్లెక్సెస్ వేసినట్టు డైరెక్ట్గా వేసేయడానికి లేదు. ఓకే, అండ్ దెన్ D7 ఏమవుతుంది, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీనికి 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ D8 ఏమవుతుంది, ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీనికి 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ వస్తాయి. ఓకే, దీన్ని బట్టి వేసాం సార్. D8 ఎలక్ట్రాన్ లో స్పిన్ లో చూసుకున్నట్లయితే అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కానీ దీంట్లో ఏమైంది, లో స్పిన్ లోకి హై స్పిన్ లోకి వచ్చేసరికి 5 నుంచి 4 3 2 అని అంటాము. అలా కాదు ఇక్కడ. ఓకే, ఎనర్జీ ఆర్డర్ అనేసి మెటల్లోసిన్ లో కాంప్లెక్సెస్ లో మారిపోతుంటుంది అనమాట. ఓకే, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఇప్పుడు ఏమైతుంది, 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ద నికెల్, దెన్ therefore మెటల్ కార్బన్ డిస్టెన్స్ విల్ బి మోర్. సో నికెల్ హైయెస్ట్, దెన్ కోబాల్ట్ హైయెస్ట్, అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫెర్రోసిన్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే నికెల్ హైయెస్ట్ ఉన్నవి 2 ఆప్షన్లు ఉన్నాయి, 3 and 4. నికెల్ తర్వాత కోబాల్ట్ ఉండాలి. కోబాల్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి నికెల్ తర్వాత కోబాల్ట్ ఉన్న ఆప్షన్ ఏమొచ్చేసి 4th ఆప్షన్ ఇస్ ద అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలా చూడాలి సార్. 4 మార్క్స్లో మాత్రం మనం కొంచెం ఏమైనా ఎగ్జైట్మెంట్లో ఉన్నామంటే మాత్రం బిట్టిపోతుంది. ఓకే, ఖచ్చితంగా చిన్న లాజిక్ అయితే ఇస్తాడు. 2 మార్క్స్ లాగా డైరెక్ట్ బిట్లు అనేవి క్రాస్ హ్యాక్ అవ్వన్నమాట. ఓకే, కొంచెం ఆలోచించాలి. ఎంత సింపుల్ బిట్టు 4 మార్క్స్కి ఇచ్చాడా అని 1-2 సార్లు ఆలోచించి బిట్టు ఆన్సర్ పెడితే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దామా. ఓకే సార్, అలా ఉంటుంది క్వశ్చన్, కొంచెం అలర్ట్గా ఉంటే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద క్లస్ టైప్స్ ఆఫ్ అని 2 కార్బోనేట్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి. Fe5 CO14 times and CO6 and CO13 times and both are anions ఇచ్చాడు కదా. అండ్ దోస్ ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. వాటి యొక్క క్లస్టర్స్ మనం చెప్పాలి. ఆప్షన్లో చూసినట్లయితే 2 కాంప్లెక్సెస్ కూడా నీడో క్లస్టర్సా, లేదా నీడో క్లోజోనా, లేకపోతే క్లోజో నీడోనా, అండ్ క్లోజోనా. ఇలా ఇచ్చినప్పుడు మనం వెంటనే గుర్తురావాల్సింది ఏంటి, దీస్ ఆర్ హై న్యూక్లియర్ కార్బోనేట్స్ కదా, నార్మల్ కార్బోనేట్స్ కాదు కదా. మనం కార్బోనేట్ కాంపౌండ్లో నేర్చుకుంటాం కదా, దీస్ ఆర్ 3 types అని. అందులో వచ్చేసి ఇది లోవర్ న్యూక్లియర్ కార్బోనేట్స్ అయితే మనం ఈజీగా చెప్పేయచ్చు. అందులో అది నీడోనా క్లోజోనా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది హయ్యర్ న్యూక్లియర్ కార్బోనేట్స్ కదా. ఒకసారి ఆ కార్బోనేట్స్ మనం రాసినట్లయితే Fe5 and CO 4 times, 14 times and this will be 9 minus, and ఇంకొకటి వచ్చేసి CO6 CO13. This will be the carbon and cobalt variation చూడాలి, and this will be also anion. These are high కార్బోనేట్స్ కదా. హై కార్బోనేట్స్ కనబడగానే మనకి ఫామ్లో గుర్తు రావాలి. వాటిని క్లోజోనా, వాటి యొక్క క్లస్టర్ డినోట్ చేయడానికి మనకి ఏం గుర్తు రావాలి, స్కెల్టన్ రూల్ గుర్తు రావాలి కదా. 12n minus total electrons by 2, రైట్. ఇది గుర్తు రావాలి వెంటనే.
ఓకే, టోటల్ ఎలక్ట్రాన్ కడతాం మనం, అందులో ఎన్ని అయితే ఎలక్ట్రాన్ ఉన్నాయో అంత కడతాం. n మీన్స్ నెంబర్ ఆఫ్ మెటల్స్. ఓకే, తెలియని వాళ్ళకి మ్యాక్సిమం సిఎస్ఆర్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఐ న్యూక్లియర్ కార్బోనైల్స్ క్లాస్ చెప్పడానికి ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అందరికీ. తెలియకపోతే నోట్ చేసుకుంటే బెటర్. అండ్ అందులో ఒకే ఒక ఎలిమెంట్ మనకు తెలియాల్సింది n. ఓకే, ఇవి వచ్చేసి స్కెల్టన్ ఎలక్ట్రాన్స్. ఈ స్కెల్టన్ ఎలక్ట్రాన్స్ బట్టి మనం హై కార్బోనైల్స్ యొక్క క్లస్టర్ డిసైడ్ చేస్తాం. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మెటల్ ఇక్కడ వచ్చినట్టు వాల్యూ అనేది n+1 అయితే ఒక క్లస్టర్ అవుతుంది, n+2 అయితే ఒక క్లస్టర్ అవుతుంది, n+3 అయితే ఒక క్లస్టర్ అవుతుంది, n+4 అయితే ఒక క్లస్టర్ అవుతుంది. ఆర్డర్లో క్లోజో, నీడో, అరాక్నో, హైపో అండ్ క్లాడో. n+5 is the clado. ఓకే, ఏ వాల్యూస్ ఆర్ ఈ స్కెలిటన్ ఎలక్ట్రాన్స్ అనేవి n+1 లా ఉంటాయి. n అంటే అని చెప్పాను, నెంబర్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద కార్బోనైల్ కాంపౌండ్ అనమాట. ఓకే, మనం వెంటనే కట్టాల్సింది ఏంటి సార్? టోటల్ ఎలక్ట్రాన్ కడితే మనం వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్ఈక్వాలిటీ ఇందులో ఎంత అన్ఈక్వాలిటీ నెంబర్ ఆఫ్ మెటల్స్ ఇందులో 5 అండ్ ఇందులో 6 n=6. మనం స్కెలిటన్ ఎలక్ట్రాన్స్ కట్టే ముందు మనం ఏం కట్టాలి? ఇందులో టోటల్ ఎలక్ట్రాన్స్ కట్టాలి సార్. టోటల్ ఎలక్ట్రాన్స్ కట్టాలంటే ఏంటి? అవుట్ మోస్ట్ ఎలక్ట్రాన్ కట్టేయడం ఏం లేదు. ఓకే, Fe అనగానే ఏమంటాం సార్? D6S2 కదా. సో ఏమంటా 8, 5 into 8. సో ప్లస్ 14 into cobalt is the 2 electron donor and plus nitrogen is the in outermost electrons ఉంటే గ్రూప్ బట్టి మనం చెప్పవచ్చు. దట్ ఈస్ ద 5th group element and those have 5 electrons in the outermost electrons and minus will be the one adding of electron. Therefore calculate చేయండి, అది ఇందులో 45 and 28 and 6. ఓకే, లెక్క పెట్టినట్లయితే and 68 plus 6 ఎంత? 74 ఐ థింక్ కదా, 74. ఇప్పుడు దీన్ని బట్టి మనం స్కెలిటన్ ఎలక్ట్రాన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే 12 into n అంటే సార్ టోటల్ మెటల్ నెంబర్స్ కదా. +5 and మైనస్ టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే 74/2. therefore s equal to 12 5s are 60 minus 74/2 means ఓకే, ఇక్కడ మైనస్ తో మనకు సంబంధం ఉండదు, +or-1 అనుకోవచ్చు. therefore 40 and by 2, that means 7. ఈ 7 అనేది ఎలా ఉంది సార్? n అంటే 5 కదా, n+2 లాగా ఉంది కదా. దీన్ని 5+2 అని రాసుకోవచ్చు. 5 అంటే ఏంటి సార్? n కదా. సో n+2 లా రాసుకోవచ్చు. n+2 అంటే ఏంటి సార్? దిస్ విల్ బి ద నిడో క్లస్టర్. ఓకే, నిడో క్లస్టర్. ఒక్కసారి ఆప్షన్లో చూద్దామా? కన్ఫ్యూజ్ లేదు, అలాగా చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంతే. ఓకే, నిడో ఉన్న ఆప్షన్స్ ఎన్నో చూడండి సార్ ఒకసారి. ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ లో కూడా ఫస్ట్ అన్నాడు, ఎక్స్పెక్టివ్ లో అన్నాడు కానీ ఫస్ట్ కాంప్లెక్సెస్ నిడో అన్ని కూడా ఇవి. ఒక నిడో ఫస్ట్ 1 and 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 and 4 ని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో 1 and 2 లో సెకండ్కి వచ్చేసరికి ఒకటి నిడో ఒకటి క్లోజ్ ఉంది, అది కూడా కట్టేద్దాం. ఓకే, ఇక్కడ కట్టే ముందు మనం ఏం చేయాలి? టోటల్ ఎలక్ట్రాన్స్ కట్టాలి ముందు. ఓకే, 6 into cobalt D7 plus S2 కాదు కాబట్టి 9. సో 6 into 9 plus 13 into 2 plus and again nitrogen having 5 plus extra electron 1. therefore 6 9s are 54 and 26 plus 6. ఓకే, అంతే కదా సార్. therefore 54 plus 6 అంటే 60 and 26 86. టోటల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి మనకి. టోటల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి ఏం కట్టాలి సార్ మనకి? therefore skeleton electrons will be present like 12 into n అంటే n means total number of metals and 12 into 6 minus total electrons is 26. therefore by 2 and 12 6s are means 72 minus 86 by 2 means 14/2. again 7 means 7 ని మనం ఎలాగా రాసుకోవాలి? n+1 లా రాసుకుంటాం, n+2 లా రాసుకుంటాం. n అంటే ఏంటి సార్? 6 కదా. therefore 7 ఎలాగా రాయొచ్చు? 6 + 1 రాయొచ్చు. that means n+1. n+1 అంటే ఏంటి సార్? క్లోజ్. therefore మనం చూడండి నిడో అండ్ క్లోజ్ ఎక్కడ ఆప్షన్ ఉంది? 2 ఆప్షన్ లో ఉంది కాబట్టి నిడో అండ్ క్లోజ్ విల్ బి ద రెస్పెక్టివ్ టు ద 2 highly carbonyl compound clusters. ఓకే, ఇలా సింపుల్ గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ 2 electron pairs, 2 electron pairs are present. 2 electron pairs are present in the electronic spectrum of 2 electron pairs. 2 electron pairs are present in the electronic spectrum of 2 electron pairs. Okay, next bit to see in the electronic spectrum of
iridium Br6 the number of charge transfer band in their origin respectively. ఓకే, ఒక కాంప్లెక్స్ ఇచ్చాడు, దాని యొక్క చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రా అడుగుతున్నాడు సార్. అండ్ విల్ బి దాని ఆరిజిన్ ఆల్సో అడుగుతున్నాడు. ఆరిజిన్ మీన్స్ లైగండ్ టు మెటల్, మెటల్ టు లైగండ్ బ్యాండ్స్ ఏర్పడతాయని అడుగుతున్నాడు. ఓకే, అక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇరీడియం Br6 ఓకే, ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఇది చార్జ్ స్పెక్ట్రా ఎగ్జిబిట్ చేస్తుందా లేదా, లేదా లైగాండ్ టు మెటల్ అవుతుందా, మెటల్ టు లైగాండ్ అవుతుందా అని అలా చెప్తాం సార్. డిపెండ్స్ అపాన్ ద మెటల్ అనమాట. దిస్ విల్ బి ద ఇరీడియం అంటే 6D ట్రాన్సిషన్ ఎలిమెంట్ కదా. ఏ సిరీస్లో ఉంటుంది ఇది? ఓకే, కోబాల్ట్ రోడియం ఇరీడియం కదా, కోబాల్ట్ రోడియం ఇరీడియంలో ఉంటుంది కాబట్టి ఓకే, this will be 3D and this will be 4D and this will be the 5D transition element కదా. హైలీ ఆక్సిడేషన్ స్టేట్ కదా ఇది. సో హైలీ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా తన వైపు ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం, దీన్ని మెటల్ అనేది లాక్కుంటుంది. సో ఇక్కడ నుంచి లైగాండ్ నుంచి, సో ఇక్కడ 6D ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయంటే ఖచ్చితంగా లైగాండ్ టు మెటల్ ట్రాన్సిషన్ అనేవి జరుగుతాయి. అవి ఎన్ని జరుగుతాయి అనేది ఎలా చెప్తామంటే డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రాన్స్. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టినట్టయితే ఇరీడియం ప్లస్ 6 into bromine have minus and equal to -2 equal to 0. ఓకే, సారీ చార్జ్ అనేది పైన ఉంటే ఈక్వల్ టు తర్వాత రాస్తాం కదా సార్. ఇరీడియం -6 -2, ఇరీడియం -2 + 6, ఇరీడియం +4. ఇరీడియం +4 అంటే ఎన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి సార్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్? కోబాల్ట్ రోడియం ఇరీడియం కదా, ఇదేంటిది D7s2 కదా, 3D7 4s2. ఇది కూడా D7s2 4D7 5s2. ఇది కూడా D7s2. ఇదేంటి 5D7 6s2. ఇలా ఈ రోలో గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ఇరీడియం కాబట్టి ఇరీడియంలో D7s2 కాబట్టి, కానీ ఇరీడియం +4 అన్నాడు కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ పోతే ఎన్ని ఉంటాయి సార్? 5 ఎలక్ట్రాన్స్ కదా, అంతేనా? ఇరీడియం +4 D9లో నుంచి 4 తీస్తున్నామంటే ఆబ్వియస్లీ 5. ఈ 5 అనేవి D5లో ఉంటాయి కదా సార్. ఈ 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి? ఓకే, ఆల్రెడీ ఆక్టాహైడ్రల్ కదా. ఆక్టాహైడ్రల్ అనగా ఏంటి సార్? T2Z అండ్ EZ కదా, మనకి ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి T2Z అండ్ EZ. ఓకేనా, ఇక్కడ ఈ డిస్టెన్స్ బట్టి మనం ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ చేస్తాం. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఏంటిది, ఇరీడియం +4 స్ట్రాంగ్ లైగాండ్ కింద తీసుకుంటాం కదా సార్. ఏ లైగాండ్ తీసుకున్నా సరే 5D అండ్ 6D అండర్లోకి వచ్చేసరికి అది హై స్పిన్ వీక్ లైగండ్ అయినప్పటికీ కూడా దాన్ని స్ట్రాంగ్ లైగండ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి దిస్ విల్ బి ద యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ లైగండ్. బికాస్ ఆఫ్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంటది కాబట్టి ఖచ్చితంగా పేరప్ అవుతాయి అనమాట. ఇక్కడే పేరప్ అయిపోతాయి. ఓకే, 5 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడే అయిపోతాయి. అప్పుడు ట్రాన్సిషన్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతాయి, ఎన్ని జరుగుతాయి? ఖచ్చితంగా ఇక్కడ లైగండ్ నుంచి ఒక ట్రాన్సిషన్ ఇక్కడికి, ఒక ట్రాన్సిషన్ ఇక్కడికి. ఓకేనా, ఇలా రెండు చార్జ్ ట్రాన్స్ఫర్ బ్యాండ్స్ ఏర్పడతాయి. ఓకేనా, అవి ఏంటంటే లైగాండ్ టు మెటల్ అనుకున్నాం. ఇక్కడ లైగాండ్ అనేది ఎటువంటి లైగాండ్, సిగ్మా డోనరా పై డోనర్ అనేది చెప్తే ఇది వచ్చేసి హాలోజన్స్ ఆర్ ఆల్ సిగ్మా డోనర్స్ అనుకుంటాం కదా. సిగ్మా టు T2Z అండ్ సిగ్మా టు EZ. ఓకే, సింపుల్ అయిపోయింది. 2 చార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రస్ వచ్చాయి. అండ్ లైగాండ్ టు మెటల్ అనేది ఎలా చెప్పాం మీరు చూసుకోవాలి. లైగాండ్ టు మెటల్ ఎందుకన్నా, మెటల్ హ్యావ్ హైలీ ఆక్సిడేషన్ స్టేట్ బికాస్ ఆఫ్ దీస్ ఆర్ 6D ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనమాట. సో ఆప్షన్స్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏం చెప్పాలి మనం, చార్జ్ ట్రాన్స్ఫర్ బ్యాండ్స్ చెప్పాలి, తర్వాత ఆరిజిన్ చెప్పాలి. ఆరిజిన్ వచ్చేసరికి అన్నిట్లో ఒకలాగా ఉంది, లైగాండ్ టు మెటల్, లైగాండ్ టు మెటల్, లైగాండ్ టు మెటల్. బ్రాకెట్ లో 2 అయితే 2 ట్రాన్సిషన్స్ ఇచ్చాడు, 2 బ్యాండ్స్ అయితే 2 బ్యాండ్స్ ఇచ్చాడు, 1 బ్యాండ్ అయితే 1 బ్యాండ్ ఇచ్చాడు. ఓకే, ఖచ్చితంగా మనం ఏమనుకున్నాం, 2 ట్రాన్సిషన్స్ 2 బ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి 2 and 4 ని మనం ఎలిమినేట్ చేయొచ్చు.
సో 2 bands లో వచ్చేసరికి సిగ్మా 2 2TG ఫస్ట్ ఆప్షన్ లో సిగ్మా 2 2TG అండ్ సిగ్మా 2 A1G స్టార్ ఉన్నది. మన అందువరకు వెళ్ళలేదు. అండ్ ఇక్కడే ట్రాన్సిషన్ అయిపోయాయి కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి ఏమంటాం మనం సిగ్మా 2 2TG అండ్ సిగ్మా 2 ఈజీ బ్యాండ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఇలా సింపుల్గా గెస్ చేయొచ్చు. ఇన్ఆర్గానిక్లో ఈజీగా బిట్స్ వచ్చే మార్క్స్ ఏవంటే ఈజీగా మార్క్స్ వచ్చే బిట్స్ ఏవంటే ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ అని చెప్పొచ్చు. ఓకే, ఈరోజు 3 బిట్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.